హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ది ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమినరీ 2023కి సంబంధించి పాలిటీ క్వశ్చన్స్, దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో మనకు పాలిటీ అనేటువంటిది మనకు గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకు అనేటువంటిది ఉండడం జరిగింది. సో మనకు గ్రూప్ 2కి వచ్చేసి 50 మార్క్స్ పోర్షన్, అదేవిధంగా గ్రూప్ 3కి కూడా మనకు 50 మార్క్స్ పోర్షన్ అనేటువంటిది పాలిటీ సబ్జెక్ట్ నుంచి ఉందండి. సో ఇవి మనం దీని యొక్క అనాలిసిస్ చేయడం వల్ల మనకు రాబోయేటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్లో దీని క్వశ్చన్స్ అనేటువంటి మనకు చాలా యూస్ఫుల్ అవుతాయండి. అదేవిధంగా నేను సబ్జెక్ట్ వారీగా టెస్ట్ సిరీస్ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా సోషియాలజీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి టెస్ట్ సిరీస్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఎకానమీ డెవలప్మెంట్ అండ్ చేంజ్, సో ఈ టాపిక్స్ సంబంధించి టెస్ట్ సిరీస్ ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగిందండి. సో వాటికి సంబంధించి మీరు క్లాసెస్ చూడాలనుకున్నట్లయితే ఛానల్ లోగో మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన ప్లేలిస్ట్లో ఓపెన్ చేసినట్లయితే మీరు అక్కడి నుంచి చూడొచ్చండి. అదేవిధంగా నేను 2016లో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 పేపర్ అనాలిసిస్ కూడా చేయడం జరిగిందండి. 2016లో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఈ యొక్క 3 పేపర్స్కి సంబంధించి అనాలిసిస్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి కూడా నేను వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. రాబోయేటువంటి ఎగ్జామ్లో ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సో ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే మనకు ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగిందండి. రాబోయేటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా నేను తెలుగులో ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగులోనే ఇస్తాను. సో వీటికి సంబంధించి నేను తెలుగులో అనువాదం చేసి కూడా చెప్తానండి. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దాని యొక్క రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఆర్టికల్స్, దానికి సంబంధించినటువంటి అంశం అనేటువంటి దాని మీద ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 19 అన్నాడు, బి వచ్చేసి ఆర్టికల్ 21 ఇచ్చాడు, సి వచ్చేసి ఆర్టికల్ 23, డి వచ్చేసి ఆర్టికల్ 26 ఇచ్చాడు. సో మనకు ప్రొవిజన్ వచ్చేసి 1 వచ్చేసి ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్ అన్నాడు. సో దాని అర్థం ఏంటని చూసుకున్నట్లయితే ప్రజాశాంతి భద్రతకు లోబడి మత కార్యక్రమాలు జరపడం అనేటువంటిది వస్తుందండి. మత కార్యక్రమాలు జరపడం అనేటువంటిది వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ టారిఫ్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇందులో మానవ అక్రమ రవాణా, వెట్టి చాకరీ నిషేధం అనేటువంటి అర్థం వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ సర్టెన్ రైట్స్ ఆఫ్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి వాక్ స్వాతంత్రం మొదలైన వాటికి సంబంధించినటువంటి కొన్ని హక్కులు అని చెప్పేసి అర్థం వస్తుంది. ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే మనకు ప్రొటెక్షన్ అగెన్స్ట్ ద అరెస్ట్ అండ్ డిటెక్షన్ ఇన్ ద సర్టెన్ కేసెస్ అన్నాడు. సో దీనికి కొన్ని సందర్భాల్లో అరెస్టు, నిర్బంధం నుంచి రక్షణ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫిఫ్త్ దాని యొక్క అర్థం చూసుకున్నట్లయితే వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కుల సంరక్షణ అనేటువంటిది అర్థం వస్తుంది. సో దీనికి సంబంధించి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడండి. సో ఇందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మనకు ప్రాథమిక హక్కులు అనేటువంటి భాగం నుంచి, ప్రాథమిక హక్కులు 3వ భాగం నుంచి ఈ యొక్క ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. సో మనకు 3వ భాగం నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. సో దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 19, సో ఆర్టికల్ 19 ఏమంటున్నాడంటే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ప్రొటెక్షన్ ఆఫ్ సర్టెన్ రైట్స్ రిగార్డింగ్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మనకు ఆర్టికల్ 19 అనేటువంటిది స్వాతంత్ర హక్కుకు సంబంధించింది కాబట్టి ఏ అనేటువంటిది 3 అవుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 21, సో ఆర్టికల్ 21 వచ్చేసి మనకు వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కుల సంరక్షణ కాబట్టి దీనికి సంబంధించి మనకు బి అనేది 5 అవుతుందండి. ఆర్టికల్ 23, సో మనకు మానవ అక్రమ రవాణా, వెట్టి చాకరీ నిషేధం అని చెప్పేసి ఉంటుంది మనకు ఆర్టికల్ 23లో. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సి వచ్చేసి మనకు 2 అవుతుంది. అదేవిధంగా మనకు ఆర్టికల్ 26, సో మనకు ఇదేంటంటే ప్రజాశాంతి భద్రతకు లోబడి మత కార్యక్రమాలు జరపడం అని చెప్పేసి ఉంటుంది. సో దీని ప్రకారం మనకు అమర్చినట్లయితే ఇది 1 అవుతుందండి. సో ఇచ్చిన దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏ అనేటువంటిది 3 అవుతుంది, బి 5 అవుతుంది, సి 2 అవుతుంది, డి 1 అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ 1 అవుతుందండి. సో ఇది మనకి ఏంటంటే ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాని నుంచి వచ్చింది. సో మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అంశాలు అనేటువంటిది మనకు ఆర్టికల్ 12 నుంచి 30 ఆర్టికల్స్ ఉంటాయండి. సో ఇది మనకు ప్రాథమిక హక్కులో ఉన్నటువంటి భాగంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇందులో ప్రాథమిక హక్కులు అనేటువంటి మనకు 3వ భాగంలో ఉండడం జరుగుతుంది. సో మనకు ఈ ప్రాథమిక హక్కులు మనం ఎక్కడి నుంచి స్వీకరించామని చూసుకున్నట్లయితే మనకు అమెరికా నుంచి స్వీకరించడం జరిగిందండి. అమెరికా నుంచి ఈ యొక్క ప్రాథమిక హక్కుల్ని స్వీకరించడం జరిగింది. సో మనకు అమెరికాలో ఎన్నో భాగంలో ఉంటుందంటే మనకు 4వ భాగంలో ఉంటుంది. సో భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగంలో 3వ భాగంలో ఉంటే అమెరికాకు సంబంధించినటువంటి 4వ భాగంలో మనకు బిల్ ఆఫ్ రైట్స్ అని ఉంటుంది. సో దాని నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో ప్రాథమిక హక్కులు ప్రారంభంలో మనకు 7 ప్రాథమిక హక్కులు ఉండేది, కాకపోతే మనకు ప్రస్తుతం ప్రాథమిక హక్కులు అనేటువంటి 6 ఉన్నాయండి. సో ఇది మనకు 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఆస్తి హక్కును తొలగించడం ద్వారా ప్రస్తుతం ప్రాథమిక హక్కుల సంఖ్య మనకు 6గా ఉంది. ఇది చూసుకోండి. సో వాటికి సంబంధించి మనకు ప్రొవిజన్స్లో ఉన్నటువంటి ఆర్టికల్
12 నుంచి 35 మధ్య అంశాలను ఒకసారి చూద్దామండి. సో మనకు ఆర్టికల్ 12 నుంచి వెళ్ళి 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతుంది కదా. సో మనకు ఆర్టికల్ 12 ఏం తెలుపుతుందంటే రాజ్యం యొక్క నిర్వచనం తెలుపుతుందండి. సో మనకు డెఫినేషన్ ఆఫ్ స్టేట్ గురించి తెలుపుతుంది, అంటే రాజ్యంలో ఏమేమి వస్తాయి అనేటువంటి అంశం తెలుపుతుంది. సో మనకు ఆర్టికల్ 13 ఏం తెలుపుతుందంటే రాజ్యాంగ పూర్వ చట్టాలు కానీ రాజ్యాంగ అనంతర చట్టాలు కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే చెల్లవు అనేటువంటి అంశం తెలుపుతుంది. అంటే రాజ్యాంగం రాకడానికన్నా ముందున్నటువంటి చట్టాలు కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత వచ్చేటువంటి చట్టాలు కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే చెల్లవు అనేటువంటి అంశం మనకు 13 తెలుపుతుంది. మనకి ఇది జ్యుడిషియల్ రివ్యూ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఆర్టికల్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు 14 నుంచి 18 ఆర్టికల్స్ మనకు సమానత్వం గురించి తెలుపుతుందండి. సో మనకు 14వ ఆర్టికల్ ఏముంటుందంటే చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి అంశం ఉంటుంది. 15వ ఆర్టికల్లో మనకి ఏముంటుందంటే ఏ వ్యక్తి పట్ల మనం వివక్షత చూపరాదు అని చెప్పేసి ఉంటుంది. 15వ ఆర్టికల్లో ఏ వ్యక్తి పట్ల మనం వివక్షత చూపరాదు అని చెప్పేసి ఉంటుంది. మనకు 15 ఆర్టికల్లో సబ్ ఆర్టికల్ 1 to 6 ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. వాటిని రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశాలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు 16th ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఏ వ్యక్తికి సమాన అవకాశాలు నిరాకరింపరాదు అని చెప్పేసి ఉంటుంది. మనకు 17వ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అంటరానితన నిషేధం అని చెప్పేసి ఉంటుంది. 18వ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకు బిరుదులు కీర్తి చిహ్నంలో నిషేధం అని చెప్పేసి ఉంటుంది. ఇవి మనకు 14 నుంచి 18 వచ్చేసి మనకు సమానత్వపు హక్కుకు సంబంధించినటువంటి అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు 19 నుంచి 22 సో 19 నుంచి 22 ఉన్నటువంటి ఆర్టికల్స్ని స్వాతంత్రపు హక్కు అని చెప్పేసి అంటారు. సో దానిలో ఉన్నటువంటి అంశాలు చూద్దాం. సో మనకు ఆర్టికల్ 19 నుంచి 22 మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని స్వాతంత్రపు హక్కు అని చెప్పేసి అంటారు. సో ఇందులో మనకు 19లో మనకు సబ్ ఆర్టికల్స్ చాలా ఉంటాయి, దీనిలో చూసుకోవాల్సి ఉంటుంది. 19(1)(a)లో మనకు వాక్ స్వాతంత్రము మరియు భావ ప్రకటన స్వాతంత్రం ఉంటుంది. సో మనకు 19(1)(b) వచ్చేసి మనకు సభలు సమావేశాలు నిర్వహించుకోవడం ఉంటుంది. అదేవిధంగా మనకు 1(c) వచ్చేసి మనకు సంఘాలు సంస్థలు స్థాపించుకోవడం అనేటువంటి అంశం ఉంటుంది. డి వచ్చేసి దేశంలో ఏ ప్రాంతంలోనైనా సంచరించేటువంటి హక్కు అనేటువంటి గురించి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో మనకి ఏముంటుందంటే దేశంలో ఏ ప్రాంతంలోనైనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు ఉంటుంది. సో మనకు 19(1)(f)లో మనకి ఏంటంటే ఆస్తిని సంపాదించుకోవడం అనేటువంటి హక్కు ఉంటుంది. సో ఇది మనకు 19(1)(f)లో ఉన్నటువంటి అంశాన్ని 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. అదేవిధంగా 19(1)(g)లో మనకు వృత్తి స్వాతంత్రం హక్కు ఉంటుంది. సో మనకు 19లో ఉన్నటువంటి 7 స్వాతంత్రాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు 20వ ఆర్టికల్లో మనకు ఏముంటుందంటే నేరం రుజువు కానిది ఏ వ్యక్తిని శిక్షింపరాదు, ఆ వ్యక్తికి సంబంధించి శిక్షింపే నాటికి అది ఖచ్చితంగా చట్టంలో చేయబడి ఉండాలని చెప్పేసి మనకు ఆర్టికల్ 20లో ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మనకు ఆర్టికల్ 20లో సబ్ ఆర్టికల్ 1, 2, 3 కూడా ఉంటాయి, అవి చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఆర్టికల్ 21 వచ్చేసి జీవించే హక్కుకు సంబంధించి తెలుపుతుంది. అదేవిధంగా మనకు ఆర్టికల్ 21(a)లో కూడా ఆర్టికల్ 21(a). సో ఆర్టికల్ 21(a) అనే అంశాన్ని కూడా మనకు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఇందులో మనకు 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ కూడా నిర్బంధోచిత ప్రాథమిక విద్యను అందించాలని చెప్పేసి ఇందులో ఉంటుంది. సో ఇది మనకు ఆర్టికల్ 21(a). సో ఆర్టికల్ 22లో మనకు ఉండేటువంటి అంశం ఏంటంటే నిర్బంధ నివారపు హక్కు. సో నిర్బంధ నివారపు హక్కు అనేటువంటి మనకు ఆర్టికల్ 22లో ఉంటుంది. సో ఇక్కడ మనకు 19 నుంచి 22 ఆర్టికల్స్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే స్వాతంత్రపు హక్కుకు సంబంధించినటువంటి అంశాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఆర్టికల్ 23, 24లో పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు ఉంటుందండి. సో దానికి సంబంధించి చూద్దామండి. సో ఆర్టికల్ 23 నుంచి 24 మధ్యలో మనకు పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు ఉంటుంది. సో ఆర్టికల్ 23 మనకి ఏం తెలుపుతుందంటే వెట్టి చాకిరీ, మానవ అక్రమ రవాణా నిషేధము అని చెప్పేసి ఉంటుంది. మనకు ఆర్టికల్ 24లో వచ్చేసి బాల కార్మిక వ్యవస్థ నిషేధము అని చెప్పేసి ఉంటుంది. సో మనకు ఆర్టికల్ 25 నుంచి 28 సో ఆర్టికల్ 25 నుంచి 28 వచ్చేసి మనకు మత స్వాతంత్ర హక్కు ఉంటుంది. సో వీటికి సంబంధించి ఒకసారి చూద్దామండి. సో మనకు ఆర్టికల్ 25లో మనకు మతానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చును, ఆచరించవచ్చును, దానికి సంబంధించి అభివృద్ధి చేసుకోవచ్చును అని చెప్పేసి 25లో ఉంటుంది. 25లో మనకు సబ్ ఆర్టికల్స్ కూడా ఉంటాయండి, అవి చూసుకోవాలి. అదేవిధంగా మనకు ఆర్టికల్ 26 వచ్చేసి నచ్చిన మతాన్ని అభివృద్ధి కోసం కృషి చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. 27వ ఆర్టికల్లో మనకి ఏముంటుందంటే మతం పేరిట పన్నులు వసూలు చేయరాదని ఉంటుంది. సో 28వ ఆర్టికల్లో ప్రభుత్వ రంగ సంస్థలో మత ప్రబోధాలు చేయరాదని చెప్పేసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వన్ స్టేట్మెంట్గా గుర్తుంచుకున్నట్లయితే వాటికి సంబంధించి ఎలిమినేషన్ ప్రాసెస్లో ఈ ఆర్టికల్స్ ఉపయోగపడతాయండి. సో అదేవిధంగా మనకు విద్యా సాంస్కృతిక పరిహారపు హక్కు 29, 30 వచ్చేసి మనకు విద్యా సాంస్కృతిక పరిహారపు హక్కు అని చెప్పేసి ఉంటుంది. మనకు 29వ అంశం ఏం తెలుపుతుందంటే ప్రజలందరూ కూడా వారి యొక్క లిపి కానీ భాష కానీ సంస్కృతిని అభివృద్ధి చేసుకోవచ్చును అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా మనకు 30లో ఏముంటుందంటే ప్రజలందరూ కూడా వారి యొక్క లిపి భాష సంస్కృతిని సంస్కరించుకోవడం కోసం అవసరమైనటువంటి విద్యా సంస్థని స్థాపించి నిర్వహించుకోవచ్చును అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇక్కడ విద్యా సంస్థలకు సంబంధించి మైనార్టీ విద్యా సంస్థలకు సంబంధించి ఏర్పాటు గురించి ఆర్టికల్ 30లో ఉంటుందండి. అదేవిధంగా మనకు ఆర్టికల్ 32 సో ఆర్టికల్ 32లో మనకి ఏంటంటే రాజ్యాంగ పరిహారపు హక్కు ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకు
ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం ఉన్నత న్యాయస్థానాలను సందర్శించవచ్చు అని చెప్పేసి ఉంటుంది. ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం ఒకవేళ ఉన్నత న్యాయస్థానాల్లో రిట్లు కూడా జారీ చేయవచ్చు అని చెప్పేసి ఉంటుంది. సో మనకు ఆర్టికల్ 32 బేస్ చేసుకునే మనకు సుప్రీంకోర్టులో రిట్లు జారీ చేయడం జరుగుతుందండి. సో దానికి సంబంధించి కూడా చూసుకోవాల్సి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అదేవిధంగా మనకు ఆర్టికల్ 33లో ఏముంటుందంటే, ఆర్టికల్ 33లో మనకు కేంద్ర సాయుధ బలగాలు కావచ్చు, అదేవిధంగా దేశ సంరక్షణ కోసం దళాలకు ప్రాథమిక హక్కులు ఏ మేరకు వర్తిస్తాయో పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అంటే అన్ని ప్రాథమిక హక్కులు అనేటువంటివి మనకు కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేసే వారు కావచ్చు, దేశం కోసం కృషి చేసేటువంటి వారికి ఏ విధంగా ప్రాథమిక హక్కులు వర్తిస్తాయనేటువంటిది పార్లమెంట్ చట్టం చేసి నిర్ణయిస్తుంది. అదేవిధంగా మన ఆర్టికల్ 34, సో ఆర్టికల్ 34 కూడా సేమ్ అలానే ఉంటుందండి. మార్షల్ లా లేదా సైనిక శాసన అమల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో చట్టాలు మనకు ప్రాథమిక హక్కులు ఏ మేరకు వర్తిస్తాయో పార్లమెంట్ నిర్ణయిస్తుంది. సో మనకు ఆర్టికల్ 35, సో లాస్ట్ ఆర్టికల్ అండి. దీనికి సంబంధించి ఏంటంటే కొన్ని ప్రాంతాల హక్కుల కోసం కానీ కొన్ని వర్గాల ప్రజల కోసం కానీ పార్లమెంట్ చట్టాలను రూపొందిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం ఆర్టికల్ 12 నుంచి 35కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ గుర్తుంచుకోవాలి. అందులో ఉన్నటువంటి సబ్ ఆర్టికల్స్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి అనాలిసిస్. ఇది మొత్తం కూడా మనకు ప్రాథమిక హక్కులు అనేటువంటి టాపిక్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్గా చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి నిర్బంధ చట్టబద్ధత సవాలు ఎదురైనప్పుడు 1 వచ్చేసి రిట్ ఆఫ్ సెర్షరీ దాఖలు చేయబడుతుందన్నాడు. 2 వచ్చేసి రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ దాఖలు చేయబడుతుంది. 3 వచ్చేసి రిట్ ఆఫ్ మాండమస్ దాఖలు చేయబడుతుంది. 4 వచ్చేసి రిట్ ఆఫ్ కోవారెంట్ దాఖలు చేయబడుతుందని చెప్పేసి ఇచ్చాడు. ఇది మనకు రిట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ మీద ఇవ్వబడినటువంటిదండి. సో దీనికి సంబంధించి మనం చూద్దాం. సో మనకు రిట్లు అనేటువంటి అంశాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామని చూసుకున్నట్లయితే మనకు బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగిందండి. సో మనకు ఇది బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు రిట్స్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ఆధారంగా మనకు సుప్రీంకోర్టులో రిట్లు జారీ చేస్తే, హైకోర్టు వచ్చేసి 226 ఆధారంగా మనకు రిట్లు జారీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే వ్యక్తి నిర్బంధ చట్టకు సవాలు ఎదురైనప్పుడు మనకు వచ్చేటువంటి దీనికి సంబంధించి ఎలాంటి రిట్ జారీ చేస్తారన్నాడు. దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే హెబియస్ కార్పస్ రిట్ అండి. సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్ 2 అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు రిట్లు 5 రకాలుగా ఉంటాయి. సో మనకు హెబియస్ కార్పస్ రిట్ మనకి ఏం తెలుపుతుందంటే, దాని యొక్క తెలుగులో అర్థం చూసుకున్నట్లయితే బందీ ప్రత్యక్ష అనేటువంటి అర్థం వస్తుంది. అరెస్టు అయినటువంటి వ్యక్తిని 24 గంటలలోపు సమీప కోర్టుకు హాజరుపరచాల్సి ఉంటుంది. అతనికి సంబంధించినటువంటి అరెస్టు అనేటువంటిది సక్రమంగా జరిగిందా లేదా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత అతనికి సంబంధించి వాదించుకునేటువంటి అధికారం కూడా కల్పించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మనకు హెబియస్ కార్పస్ రిట్కు సంబంధించింది. దీన్నే నిర్బంధ నివారపు హక్కు అని చెప్పేసి కూడా అంటారు. అదేవిధంగా మాండమస్, నెక్స్ట్ వచ్చేసి మనకు మాండమస్ ఉంటుంది. దీని అర్థం వచ్చేసి తెలుగులో పరమాణు దేశం. సో పరమాణు దేశం అంటే ఏంటంటే, సో మనకు ఉన్నత న్యాయస్థానాలు ఏమని చెప్పాయంటే, మేము ఆదేశిస్తున్నాము మీ యొక్క ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించండి అని చెప్పేసి మనకు ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలకు ఆదేశాలు జారీ చేయడానే మనకు పరమాణు దేశం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొహిబిషన్ అంటే నిషేధం అనేటువంటి అర్థం వస్తుంది. సో దీని ప్రకారం ఏంటంటే, దిగువ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నటువంటి కేసులన్నింటినీ తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు రిట్లు జారీ చేస్తాయి. అంటే దిగువ స్థానాల్లో జరుగుతున్నటువంటి విచారణలో కేసులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్నట్లయితే అప్పుడు మనకు ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలకు రిట్లు జారీ చేసేసి సో ఆ యొక్క కేసులను తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి మనకు ప్రొహిబిషన్ నిషేధించడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి సెర్షరీ. సో సెర్షరీకి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగులో అర్థం ఉత్ప్రేక్షణ అనేటువంటి అర్థం వస్తుంది. సో ఇందులో ఏంటంటే దిగువ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నటువంటి కేసులను తక్షణమే నిలిపివేసి తమకు లేదా వేరే కోర్టుకు బదిలీ చేయాలని చెప్పేసి ఉన్నత న్యాయస్థానాలు రిట్లు జారీ చేస్తాయి. అంటే ప్రొహిబిషన్ సెర్షరీ కూడా రెండు ఒకేసారి జారీ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రొహిబిషన్లో నిషేధిస్తుంది, సెర్షరీలో తనకు కానీ లేదా ఇంకొక న్యాయస్థానానికి బదిలీ చేయాలని చెప్పేసి మనకు సెర్షరీ అనేటువంటి అంశం తెలుపుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోవారెంటీ. సో కోవారెంట్ అనేటువంటి అంశం ఏంటంటే అధికార పృచ్ఛ, అంటే ఏ అధికారంతో నీవు ఈ యొక్క విధుల్ని నిర్వహిస్తున్నావు అని చెప్పేసి మనకు ఉన్నత న్యాయస్థానాలు ప్రశ్నించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం రిట్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు ఆర్టికల్ 32 ఆధారంగా మనకు ఈ యొక్క రిట్లు అనేటువంటి సుప్రీంకోర్టు జారీ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 226 ద్వారా మనకు హైకోర్టులో రిట్లు జారీ చేయడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి ఇది అండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అని చెప్పేసి అంటున్నాడు. ఏ వచ్చేసి సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రజాస్వామ్యంతో కూడిన సమసమాజ స్థాపనకు రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పనకు అత్యున్నత విలువలుగా ఆదేశిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. బి వచ్చేసి సమసమాజ స్థాపన సక్రమంగా స్థాపించడానికి రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, రాజ్య విధానాలు, ఆదేశిక సూత్రాలు అనే మూడు అంశాలు సామాజిక, ఆర్థిక, న్యాయ సాధన మార్గాన్ని సుగమం చేస్తాయన్నాడు. పై వాక్యాలలో సరైనవి గుర్తించమన్నాడు. ఏ సరైంది, బి సరైంది, మనం ఏబీలు 2 సరైనవి అని చెప్పేసి ఆప్షన్ 3లో ఇవ్వడం జరిగింది. ఏబీలు 2 సరికావని చెప్పేసి మనకు ఆప్షన్ 4లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే,
సో ఇక్కడ మనకి ఏంటంటే సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యంతో కూడిన సమసమాజ స్థాపనకు రాజ్యాంగానికి సంబంధించినటువంటి న్యాయం కానీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం కల్పన అనేటువంటి అత్యున్న విలువలకు ఆదేశిస్తాయని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది మనకు స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సామాజిక ఆర్థిక సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి సమసమాజాన్ని స్థాపించాలంటే ఖచ్చితంగా న్యాయం ఉండాలి, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఉండాలి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ సమాజాన్ని స్థాపన క్రమంలో స్థాపించడానికి మనకు రాజ్యాంగ పీఠిక కావచ్చు, ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ విధానాలు అంటే ఆదేశిక సూత్రాలు, 3 మార్గాలు సాధన మార్గంగా ఉంటాయని చెప్పేసి అన్నాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో మనకు సమసమాజ స్థాపనను స్థాపించాలంటే ఖచ్చితంగా మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించి కానీ ఆదేశిక సూత్రాలకు సంబంధించి కానీ అదేవిధంగా రాజ్యాంగ పీఠికలో పొందుపరచబడినటువంటి అంశాలన్నీ కూడా మనకు ప్రతిబింబిస్తాయిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకి ఇక్కడ పీఠిక అనేటువంటిది చూసుకుందామండి. సో మనకు పీఠికలో ఉన్నటువంటి అంశాలను వరుస క్రమంలో అమర్చాడని చెప్పేసి చాలా సార్లు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మనకు పీఠికలో ఉన్నటువంటి అంశాలు ఏమిటంటే ఫస్ట్ సర్వసత్తాక, నెక్స్ట్ వచ్చేసి సామ్యవాద, నెక్స్ట్ వచ్చేసి లౌకిక, తర్వాత ప్రజాస్వామ్య, తర్వాత గణతంత్ర. సో ఈ వరుసగా ఈ 5 పదాలు ఉంటాయి. తర్వాత న్యాయంలో మనకి ఏముంటుందంటే సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలను న్యాయాన్ని కల్పించాలని చెప్పేసి ఉంటుంది. తర్వాత మనకి ఏముంటుందంటే స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వము ఏకత సమగ్రత. సో ఈ యొక్క పదాలు అనేటువంటి వరుస క్రమంలో మనం అమర్చాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటి వరకు ఒకసారిగా సవరించి 3 పదాలు చేర్చడం జరిగింది. సో ఆ పదాలు ఏందని చూసుకున్నట్లయితే సామ్యవాద పదము అనేటువంటిది ఒకటి, నెక్స్ట్ వచ్చేసి లౌకిక పదము, నెక్స్ట్ వచ్చేసి మనకు సమగ్రత. సో సమగ్రత అనేటువంటి పదాలను చేర్చడం జరిగింది. ఇది 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు చేర్చడం జరిగిందిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు రాజ్యాంగ ప్రవేశికను మనకు అమెరికా నుంచి స్వీకరించడం జరిగిందండి. సో అమెరికా నుంచి స్వీకరించడం జరిగింది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది భారత సుప్రీంకోర్టు అప్పీల్ అధికార పరిధి కాదు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు 1 వచ్చేసి 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య జరిగే వివాదాలకు సంబంధించిన కేసులు అన్నాడు. 2 వచ్చేసి రాజ్యాంగ వివరణకు సంబంధించినటువంటి కేసులు అన్నాడు. 3 వచ్చేసి ఏ రాజ్యాంగపరమైనటువంటి అంశాలతో సంబంధం లేని సివిల్ కేసులు అన్నాడు. 4 వచ్చేసి ఏ రాజ్యాంగపరమైన ప్రశ్నలతో సంబంధం లేని క్రిమినల్ కేసులు అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి ఇది ఏంటంటే సుప్రీంకోర్టు అప్పీల్ అధికారాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఏంటంటే మనకు సుప్రీంకోర్టు అప్పీల్ అధికార పరిధికి రాని అంశం ఏంటంటే ఫస్ట్ 1 అండి. సో దీనికి ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ 1 అవుతుంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య జరిగేటువంటి వివాదాలకు సంబంధించిన కేసులు అనేటువంటిది మనకు సుప్రీంకోర్టు యొక్క అప్పీల్ అధికారాల కిందికి రాదు. సో ఇది మనకు దేని కిందికి వస్తుందంటే సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికారాల కిందికి వస్తుందండి. ఒరిజినల్ అధికారాల కిందికి వచ్చేటువంటి అంశమే మనకు 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య జరిగే వివాదాలను పరిష్కరించాల్సినటువంటి అంశం. సో ఇది మనకి ఏ ఆర్టికల్ తెలుపుతుందంటే ఆర్టికల్ 131 తెలుపుతుందండి. ఆర్టికల్ 131లో మనకి ఏముంటుందంటే సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికారాలు ఉంటాయి. సో ఇందులో ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రాలకు మధ్య తలెత్తేటువంటి వివాదాలు కావచ్చు, లేదా కేంద్రము కొన్ని రాష్ట్రాలకు మధ్య తలెత్తేటువంటి వివాదాలను పరిష్కరించేటువంటి అధికారం మనకు సుప్రీంకోర్టుకు ఉంటుందని చెప్పేసి సో ఒరిజినల్ అధికారాల పరిధిలో మనకు ఆర్టికల్ 31లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మనకు రాజ్యాంగ వివరణకు సంబంధించినటువంటి కేసులు, సో రాజ్యాంగ వివరణకు సంబంధించినటువంటి అప్పీల్స్ అనేటువంటి మనకి ఎక్కడ ఉంటాయంటే 132 ఆర్టికల్ ఉంటాయండి. ఆర్టికల్ 132 వచ్చేసి మనకు రాజ్యాంగబద్ధమైనటువంటి అప్పీల్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏ రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్నలతో సంబంధం లేని మనకు సివిల్ కేసులు. సో మనకు సివిల్ కేసులకు సంబంధించినటువంటి అప్పీల్స్ మనకి ఏ ఆర్టికల్లో ఉంటుందంటే 133 ఆర్టికల్లో ఉంటుంది. ఆర్టికల్ 133లో మనకు సివిల్ కేసులకు సంబంధించినటువంటి అప్పీల్స్ ఉంటాయి. సో మనకు సివిల్ కేసు అప్పీల్స్ అనేటువంటిది మనకు ఆస్తి వివాదాలకు సంబంధించి ఉంటుంది. అదేవిధంగా ఏ రాజ్యాంగపరమైనటువంటి సంబంధం లేని క్రిమినల్ కేసులు, సో మనకు క్రిమినల్కి సంబంధించినటువంటి అప్పీల్స్ అధికారం వచ్చేసి మనకు 134 ఆర్టికల్ చెప్తుంది. సో ఈ ఆర్టికల్స్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకు ఆర్టికల్ 131లో ఒరిజినల్ అధికారాలు, ఆర్టికల్ 132లో మనకు వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి అప్పీల్స్, ఆర్టికల్ 133లో సివిల్ అప్పీల్స్, ఆర్టికల్ 134లో మనకు క్రిమినల్ అప్పీల్స్, అదేవిధంగా మనకు ఆర్టికల్ 136 చూసుకున్నట్లయితే మనకు స్పెషల్ అప్పీల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇవి మనకు సుప్రీంకోర్టు యొక్క అప్పీల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మనకు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనకు 124 ఆర్టికల్ నుంచి 147 వరకు ఉంటుందండి. 124 నుంచి 147 ఆర్టికల్స్ మనకు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశాలు తెలపడం జరుగుతుంది. సో మనకు 1950 జనవరి 28న మనకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు 2024 జనవరి 28 నాటికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలోకి మనకు సుప్రీంకోర్టు అడుగు పెట్టడం జరిగిందిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు స్టార్టింగ్లో సుప్రీంకోర్టులో మనకు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 8 ఉంటే ప్రస్తుతం 2024 నాటికి న్యాయమూర్తుల సంఖ్య 34గా ఉంది. సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు ఎవరు అని చెప్పేసి అన్నాడు. ఏ వచ్చేసి అమర్జిత్ కౌర్ అన్నాడు, బి వచ్చేసి బేగం ఐజాల్ రసూల్ అన్నాడు, సి వచ్చేసి హంసా జీవరాజ్ మెహతా అన్నాడు, డి వచ్చేసి కమలా ముఖర్జీ, ఈ వచ్చేసి రేణుకరే అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ మనకు రాజ్యాంగ పరిషత్లో ఉన్నటువంటి సభ్యులు, సో అందులో ముఖ్యంగా మహిళా సభ్యులకు సంబంధించి దానికి మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం టోటల్గా మనకు మహిళా సభ్యులు 15 మంది ఉంటారు. వారి పేర్లు చూసుకోవాల్సి ఉంటుందండి.
సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మహిళా సభ్యులు వచ్చేసి మనకు ఓవరాల్గా ఉన్నటువంటి మహిళా సభ్యులు వచ్చేసి 15 మంది. సో ఈ 15 మందిలో ఉన్నటువంటి పేర్లలో భాగంగా చూసుకున్నట్లయితే మనకు అమర్జిత్ కౌర్ అని చెప్పేసి ఇచ్చాడు. సో అమర్జిత్ కౌర్ అనేటువంటి వాళ్ళు ఉండారండి మనకు. సో మనకు అమర్జిత్ కౌర్ అని చెప్పేసి ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ మనకు అమర్జిత్ కౌర్ వాళ్ళు ఉండరు. సో మనకు అమర్జిత్ కౌర్ కాకుండా మనకు రాజ్ కుమారి అమృత్ కౌర్ అనేటువంటి వాళ్ళు ఉంటారండి. ఫస్ట్ మనకు స్పెల్లింగ్లో రాంగ్ ఇవ్వడం కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి బేగం ఐజాల్ రసూల్. సో ఈ మనకు బేగం ఐజాల్ రసూల్ ఉంటారు. అదేవిధంగా మనకు హంసా జీవరాజ్ మెహతా, మనమే హంసా మెహతా అని చెప్పేసి అంటాం. సో వీళ్ళు కూడా ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి కమలా ముఖర్జీ. సో కమలా ముఖర్జీ ఉండరండి. నెక్స్ట్ వచ్చేసి రేణుకారే. సో ఇక్కడ రేణుకారే కూడా ఉంటారు. సో ఇచ్చినటువంటి దాని ప్రకారం BCE కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ మహిళా సభ్యులకు సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే దుర్గాబాయి దేశ్ముఖ్ ఉంటారు. అదేవిధంగా మనకు రాజ్ కుమారి అమృత్ కౌర్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి విజయలక్ష్మి పండిట్ ఉంటారు. నెక్స్ట్ సరోజినీ నాయుడు, తర్వాత వచ్చేసి హంసా మెహతా, నెక్స్ట్ వచ్చేసి అమ్ము స్వామినాథన్ వ్యక్తి ఉంటారు. అదేవిధంగా మనకు అన్నే మన్స్కారేనే నాథ్ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి బేగం ఐజాల్ రసూల్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ద్రాక్షాయణి వేలాయుధన్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కమలా చౌదరి, నెక్స్ట్ వచ్చేసి లీలా రే, నెక్స్ట్ వచ్చేసి మాలతి చౌదరి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి పూర్ణిమ బెనర్జీ, నెక్స్ట్ వచ్చేసి రేణుకారే, నెక్స్ట్ వచ్చేసి సుచేత కృపలాని. సో ఓవరాల్గా ఈ 15 మంది పేర్లను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో ఇది మనకు చాలాసార్లు ఈ క్వశ్చన్ అనేటువంటిది రిపీట్ అవుతుంది. అదేవిధంగా మనకు తెలుగువారు రాజ్యాంగ పరిషత్లో ఉన్నటువంటి తెలుగువారు చూసుకున్నట్లయితే మొత్తం 11 మంది ఉంటారండి. సో మహిళలు వచ్చేసి 15 మంది, తెలుగువారు వచ్చేసి మనకు 11 మంది ఉంటారు. సో వాళ్ళ పేర్లో చూసుకున్నట్లయితే మనకు దుర్గాబాయి దేశ్ముఖ్ ఉంటారు, టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి కావచ్చు, పట్టాభి సీతారామయ్య, కళా వెంకట్రావు, అదేవిధంగా కల్లూరి సుబ్బారావు, నెక్స్ట్ వచ్చేసి మోటూరు సత్యనారాయణ, NG రంగా, నెక్స్ట్ వచ్చేసి VC కేశవరావు, అదేవిధంగా M తిరుమలరావు, నెక్స్ట్ వచ్చేసి బొబ్బిలి రాజా రామకృష్ణారావు. ఈ యొక్క 11 మంది పేర్లను కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. రాబోయేటువంటి ఎగ్జామ్లో మనం ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా నామినేటెడ్ మెంబర్స్, సో మనకు నియమించబడినటువంటి వాళ్ళు నామినేటెడ్ మెంబర్స్ కూడా ఒక 15 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా చూసుకోండి. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్లో సభ్యులు కాని వారు ఎవరని చెప్పేసి ఇటీవల ఈ క్వశ్చన్ అనేటువంటి చాలాసార్లు రిపీట్ అవుతుంది. సో రాజ్యాంగ పరిషత్లో సభ్యులు కాని వారు మనకు ఎంతమంది ఉంటారంటే 3 ఉంటారండి. సో వారి పేర్లు ఏంటంటే BN రావు. సో BN రావు అనేటువంటిది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి HV కామత్, నెక్స్ట్ వచ్చేసి వరదాచార్యులు. ఈ ముగ్గురు కూడా రాజ్యాంగ పరిషత్లో సభ్యులు కాకుండా ఉన్నటువంటి వ్యక్తులు. BN రావు కావచ్చు, HV కామత్, S వరదాచార్యులు. వీరు ముగ్గురు కూడా మనకు రాజ్యాంగ పరిషత్లో సభ్యులు కాకుండా రాజ్యాంగ పరిషత్కు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తులుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు స్టార్టింగ్లో మనకు రాజ్యాంగ పరిషత్లో సభ్యులు 389 ఉండేది. దేశ విభజన తర్వాత వీరి యొక్క సంఖ్య 299కి మనకు తగ్గడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం రాజ్యాంగ పరిషత్ అనేటువంటి టాపిక్లో భాగంగా చదువుతామండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. శాసన మండలికి సంబంధించినటువంటి క్రింది వాటిని పరిగణించండి అంటున్నాడు. ఏ వచ్చేసి కౌన్సిల్ శాశ్వత సభ 3/1 సభ్యులు 2 ఏళ్లలో పదవి విరమణ చేస్తారు అన్నాడు. B వచ్చేసి శాసన మండలి మొత్తం సభ్యులలో 3/1 స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకుంటారని చెప్పేసి ఇచ్చాడు. C వచ్చేసి రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి 3 సంవత్సరాల స్థాయి పట్టభద్రులతో కూడినటువంటి ఓటర్ల ద్వారా 12వ వంతు సభ్యులు ఎన్నుకోబడతారని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సో ఇది మనకు విధాన పరిషత్కు సంబంధించినటువంటి అంశాల మీద ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అండి. మనకు విధాన పరిషత్లో 171 ఆర్టికల్ 171 అనేటువంటిది మనకు రాష్ట్రాలలో విధాన పరిషత్ను ఏర్పాటు గురించి తెలుపుతుంది. సో మనకు ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో విధాన పరిషత్ అనేటువంటిది ఉండడం జరిగిందండి. సో విధాన పరిషత్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనకు ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఈ 6 రాష్ట్రాల్లో మనకు విధాన పరిషత్ అనేటువంటిది ఉంది. సో మనకు విధాన పరిషత్లో ఉన్నటువంటిలో ఈ సభ్యులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విధాన పరిషత్లో ఉన్నటువంటి సభ్యులు మనకు ఎలా ఎన్నుకోబడతారు అనేటువంటి ఆన్సర్ మీద ఆప్షన్స్ మీద ఇవ్వడం జరిగిందండి. సో ఇది మనకు 1/3 మెంబర్స్. సో 1/3 మెంబర్స్ వచ్చేసి మనకు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అదేవిధంగా మనకు నెక్స్ట్ 1/3 మెంబర్స్ వచ్చేసి స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. నెక్స్ట్ 1/6 వచ్చేసి మనకు గవర్నర్కి సంబంధించినటువంటి నియామకం ద్వారా చేయబడుతుంది. అదేవిధంగా మనకు 1/12 మెంబర్స్ వచ్చేసి పట్టభద్రులు ఎన్నుకుంటారు. అదేవిధంగా 1/12 మెంబర్స్ వచ్చేసి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎన్నుకోబడతారు. సో ఇవి గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. దాని మీద మనం చూసుకున్నట్లయితే సో వీరి యొక్క పదవీ విరమణ అనేటువంటిది మనకు ఎవ్రీ 2 ఏళ్ళకు ఒకసారి పదవీ విరమణ అనేటువంటి మనకు 1/3 మెంబర్స్ ఎవ్రీ 2 ఇయర్స్కి పదవీ విరమణ చేస్తారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా శాసన మండలిలో మొత్తం 1/3 వంతులు స్థానిక సభ్యులు ఎన్నుకుంటారన్నాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా పట్టభద్రులు వచ్చేసి 1/12 అని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1/3 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు, 1/3 మెంబర్స్ స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు, 1/6 వచ్చేసి గవర్నర్ నియామకం చేస్తాడు. అదేవిధంగా 1/12 వచ్చేసి రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. అదేవిధంగా 1/12 వచ్చేసి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రుల చేత ఎన్నుకోబడతారు. సో ఇది మనకు విధాన పరిషత్. దాని గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటంటే 171 ఆర్టికల్ మనకు తెలపడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాబట్టి
ఆప్షన్ 1 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఈ క్రింది వాటిలో ఎవరు తమ అధికార విధులు నిర్వహణ పనితీరుపై ఏ న్యాయస్థానానికి జవాబుదారీగా ఉండరు అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి రాష్ట్రపతి, బి వచ్చేసి ప్రధానమంత్రి, సి వచ్చేసి న్యాయశాఖ మంత్రి, డి వచ్చేసి ఒక రాష్ట్ర గవర్నర్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఏ న్యాయస్థానానికి ఏ న్యాయస్థానానికి జవాబుదారీగా ఉండరు అనేటువంటి అంశం మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఆర్టికల్ 361 ఆర్టికల్ మనకు తెలపడం జరుగుతుందండి. సో మనకు ఆర్టికల్ 361లో మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది. సో ఆర్టికల్ 361 దేని గురించి ఇందులో ఏముంటుందంటే రాష్ట్రపతికి కావచ్చు, మనకు రాష్ట్ర గవర్నర్కి సంబంధించి ఏ న్యాయస్థానాల్లో జవాబుదారీగా ఉండరు అనేటువంటి అంశం ఉంటుంది. సో మనకి ఇది చూసుకోవాల్సి ఉంటుందండి. ఆర్టికల్ 361 మనకు రాష్ట్రపతికి గవర్నర్కు కల్పించినటువంటి ప్రత్యేక సదుపాయాల్లో భాగంగా ఉంటుంది. దీని ప్రకారం మనకు ఏడి సరైనది కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే మనకు 52 నుంచి 62 ఆర్టికల్స్ మనకు రాష్ట్రపతి గురించి తెలుపుతాయి. సో ఇందులో మనకు 52వ ఆర్టికల్లో ఏంటంటే దేశాధిపతిగా రాష్ట్రపతి ఉంటాడు అనేటువంటి 52వ ఆర్టికల్ తెలుపుతుంది. 53వ ఆర్టికల్లో దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగానే కొనసాగించాలని చెప్పేసి 53వ ఆర్టికల్ ఉంటుంది. సో 54వ ఆర్టికల్లో మనకు ఎలక్టోరేట్ కాలేజీ సభ్యుల చేత రాష్ట్రపతి అనేటువంటి వాడు నియామకం పొందుతారని చెప్పేసి ఉంటుంది. మనకు 55వ ఆర్టికల్. సో 55వ ఆర్టికల్లో రాష్ట్రపతి ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో మనకు రాష్ట్రపతి యొక్క ఎన్నిక జరుగుతుందని 55వ ఆర్టికల్ ఉంటుంది. సో 56వ ఆర్టికల్లో మనకు రాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలుగా ఉంటుందని చెప్పేసి మనకు 56వ ఆర్టికల్ ఉంటుంది. సో 57వ ఆర్టికల్లో రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు అనేటువంటి అంశం మనకు 57వ ఆర్టికల్ ఉంటుంది. సో 58వ ఆర్టికల్లో మనకు ఏముంటుందంటే రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే కావాల్సినటువంటి అర్హతల గురించి ఉంటుంది. సో 59వ ఆర్టికల్లో మనకి ఏముంటుందంటే రాష్ట్రపతి పదవికి సంబంధించి జీతభత్యాలకు సంబంధించి 59వ ఆర్టికల్ ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రపతి యొక్క జీతం ఎంత అనేటువంటిది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మనకు ప్రమాణ స్వీకారం గురించి మనకు 60వ ఆర్టికల్లో తెలుపుతుందండి. 60వ ఆర్టికల్లో ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుంది. సో 61వ ఆర్టికల్లో మనకు మహాభియోగ తీర్మానం గురించి ఉంటుంది. అంటే రాష్ట్రపతిని తొలగించేటువంటి విధానమైనటువంటి మహాభియోగ తీర్మానం గురించి ఆర్టికల్ 61లో తెలుపుతుంది. సో 62వ ఆర్టికల్లో మనకి ఏముంటుందంటే రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి మనకు ఆర్టికల్ 62లో ఉంటుంది. సో మనకు 52 నుంచి 62 మధ్య ఉన్నటువంటి ఆర్టికల్స్ రాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాలు తెలుపుతుంది కాబట్టి వీటికి సంబంధించి మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా మనకు గవర్నర్కు సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే మనకు గవర్నర్కి సంబంధించి 153 ఆర్టికల్స్. సో ఆర్టికల్ 153 నుంచి 162 ఆర్టికల్స్ మనకు గవర్నర్ గురించి తెలుపుతుంది. సో ఆర్టికల్ 153లో మనకి ఏముంటుందంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు అని చెప్పేసి ఉంటుంది. ఆర్టికల్ 154లో 154 ఆర్టికల్లో రాష్ట్ర పరిపాలన మొత్తం గవర్నర్ పేరు మీదుగానే నిర్వహించాలని చెప్పేసి ఉంటుంది. సో ఆర్టికల్ 155లో మనకి ఏముంటుందంటే గవర్నర్ అనేటువంటి వాడు రాష్ట్రపతి చేత నియామకం అవుతాడని చెప్పేసి మనకు ఉంటుంది 155. సో 156 ఆర్టికల్లో మనకు గవర్నర్ యొక్క పదవీ కాలం అనేటువంటిది 5 సంవత్సరాలుగా ఉంటుందని చెప్పేసి ఉంటుంది. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు కూడా ఉంటుందని చెప్పేసి అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆర్టికల్ 157లో మనకు గవర్నర్ యొక్క అర్హతలు ఉంటాయి. సో ఆర్టికల్ 158లో మనకు జీతభత్యాలు. సో మనకు గవర్నర్ యొక్క జీతం ప్రస్తుతం 4 లక్షల రూపాయలుగా ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు 159 ఆర్టికల్లో మనకు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉంటాయండి. సో ఇవన్నీ ఆర్టికల్స్ కూడా మనకు గవర్నర్కు సంబంధించినటువంటి ఆర్టికల్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిని పరిగణించండి అంటున్నాడు. ఏ వచ్చేసి సామాన్యులకు నష్టం కలిగే విధంగా సంపద కేంద్రీకృతం నిరోధించడం అన్నాడు. బి వచ్చేసి బాల్యం, యువత దోపిడీ నుంచి రక్షణ అన్నాడు. సి వచ్చేసి పౌరులందరికీ జీవనోపాధి మార్గాలు అన్నాడు. డి వచ్చేసి సమాజపు భౌతిక వనరుల సాధారణ శ్రేయస్సు కొరకు సక్రమంగా పంపిణీ చేయమన్నాడు. పై అంశాల్లో ఏట్లో భాగం అని చెప్పేసి ఇచ్చాడు. మనకు 1 వచ్చేసి ప్రాథమిక హక్కులలో భాగం అన్నాడు. 2 వచ్చేసి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అన్నాడు. 3 వచ్చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి రాష్ట్రాల జాబితా అన్నాడు. 4 వచ్చేసి మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ అన్నాడు. సో దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే సో మనకు సామాన్యులకు నష్టం కలిగించే విధంగా సంపద కేంద్రీకృతను నిరోధించడం అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు ఆర్టికల్ 39లో ఉంటుందండి. ఆర్టికల్ 39C దేశ సంపద ప్రజలందరూ సమిష్టి ప్రయోజనం కోసం ఉపయోగించాలి. దేశ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఉండాలని చెప్పేసి దేశ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఉండాలని చెప్పేసి మనకు 39C తెలుపుతుందండి. అదేవిధంగా బాల్యం, యువత దోపిడీ నుంచి రక్షణ. సో ఇది మనకు ఆర్టికల్ 39CFలో ఉంటుందండి. ఆర్టికల్ 39 స్మాల్ ఎఫ్లో ఉంటుంది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి పౌరులందరికీ జీవనోపాధి కల్పించాలని చెప్పేసి మనకు ఆర్టికల్ 41లో ఉంటుంది. ఆర్టికల్ 41లో మనకు జీవనోపాధి గురించి ఉంటుంది. సమాజపు భౌతిక వనరుల సాధారణ శ్రేయస్సు కొరకు సక్రమంగా పంపిణీ చేయాలి. అంటే దేశ సంపద అనేటువంటిది కొద్ది మంది ప్రజలందరి సమిష్టి ప్రయోజనం కోసం పంపిణీ చేయాలని చెప్పేసి మనకు 39Bలో ఉంటుంది. ఆర్టికల్ 39B ఆర్టికల్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఆర్టికల్స్ ఏ ఆర్టికల్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటే 30
6 ఆర్టికల్ నుంచి వెళ్ళి 36 నుంచి వెళ్ళి 51 ఆర్టికల్స్ మధ్య ఉన్నటువంటి వాటిని మనం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటాం. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు సెకండ్ ఆప్షన్ అనేటువంటి కరెక్ట్ అవుతుంది. సో ఆదేశిక సూత్రాలకు సంబంధించి మనకు 36 నుంచి 51 నిబంధనలు తెలుపుతాయి. సో మనకి ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామని చూసుకున్నట్లయితే మనకు ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలను మనం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. మనకు ఐర్లాండ్ దేశం వచ్చేసి మనకు అది ఎక్కడి నుంచి తీసుకుందంటే స్పెయిన్ నుంచి తీసుకుందండి. సో ఈ క్వశ్చన్ కూడా మనం చూసుకోవచ్చు. సో స్పెయిన్ నుంచి మనకు ఐర్లాండ్ తీసుకుంటే ఐర్లాండ్ నుంచి భారతదేశం మనకు ఈ ఆదేశిక సూత్రాలు తీసుకోవడం జరిగింది. సో ఈ ఆదేశిక సూత్రాలు ఉన్నటువంటి అంశాలను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో మనకు ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 36 నుంచి వెళ్ళి 51 51 మధ్య మనకు ఆదేశిక సూత్రాల నుంచి తెలుపుతుంది కదా. సో ఆర్టికల్ 36 అనేటువంటి మనకు రాజ్యం యొక్క నిర్వచనం తెలుపుతుంది. ఏ విధంగానైతే ఆర్టికల్ 12లో రాజ్యం యొక్క నిర్వచనం ఉందో ఆర్టికల్ 36లో కూడా మనకు రాజ్యం యొక్క నిర్వచనం అనేటువంటిది ఉంటుంది. సో మనకు ఆర్టికల్ 37 ఆర్టికల్ 37లో మనకి ఏముంటుందంటే ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు అనేటువంటి అంశం మనకు ఆర్టికల్ 37లో తెలపడం జరుగుతుంది. సో మన తర్వాత ఉన్నటువంటి ఆర్టికల్ 38 ఆర్టికల్ 38 కావచ్చు, 39, 41, 42, 43 అనేటువంటిది మనకు సామ్యవాద నియమాలు. సో ఆర్టికల్ 38లో మనకి ఏముంటుందంటే సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందించేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఉంటుంది. సామాజిక మరియు ఆర్థిక న్యాయాన్ని అందించేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉంటుంది. సో అదేవిధంగా ఆర్టికల్ 39Aలో క్యాపిటల్ ఏ అనేటువంటి అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. సో ఇది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన అంశం ఏంటంటే సామాజిక అసమానతల్ని రూపుమాపాలి అని చెప్పేసి మనకు 38Aలో ఉంటుంది. సో ఇది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. సో ఆర్టికల్ 39 ఆర్టికల్ 39లో ఉన్నటువంటి సబ్ ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 39లో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ చూసుకున్నట్లయితే జీవన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఉంటుంది. ప్రజలందరికీ జీవన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఉంటుంది. బి వచ్చేసి దేశ ప్రజలందరి కోసం దేశ సంపద ప్రజలందరి సమిష్టి ప్రయోజనం కోసం ఉపయోగించాలని చెప్పేసి బి ఆర్టికల్లో ఉంటుంది. దేశ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఉండాలని చెప్పేసి మనకు 39Cలో ఉంటుంది. అదేవిధంగా 39Dలో వచ్చేసి మనకు సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించాలని చెప్పేసి 39Dలో ఉంటుంది. అదేవిధంగా మనకు 39Eలో శరీర దారుఢ్యానికి మించి పనులు అప్పచెప్పకుండా ఉండాలని చెప్పేసి ఈ ఆర్టికల్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఎఫ్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఎలాంటి పీడనానికి గురి కాకుండా చూడాలని చెప్పేసి మనకు 39Fలో ఉంటుంది. అదేవిధంగా మనకు ఆర్టికల్ 40 కాకుండా 41 మనకు సామ్యవాద నియమంలో భాగంగా ఉంటుంది. కాబట్టి 41 చూసుకున్నట్లయితే మనకు జీవన ఉపాధి లేదా జీవనాభివృద్ధిని కల్పించాలని చెప్పేసి 41 ఉంటుంది. అదేవిధంగా మనకు 42 ఆర్టికల్లో మాతా శిశు సంక్షేమం గురించి ఉంటుంది. అదేవిధంగా మనకు 43 ఆర్టికల్లో మనకు కనీస వేతనం అనేటువంటి అంశం ఉంటుంది. సో కనీస వేతనాన్ని కల్పించాలని చెప్పేసి మనకు ఆర్టికల్ 43లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఆర్టికల్ 38, 39, 41, 42, 43 అనేటువంటి సామ్యవాద నియమాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ గాంధీయవాద నియమాల్లో మనం చూసుకున్నట్లయితే సో మనకు గాంధీయవాద నియమాలు వచ్చేసి మనకు ఆర్టికల్ 40 తెలుపుతుందండి. 40 నుంచి 40 కావచ్చు, 46, అదేవిధంగా 47 తెలుపుతుంది. నెక్స్ట్ వచ్చేసి 48, నెక్స్ట్ 49. సో ఇవి మనకి గాంధీయవాద నియమాలు. సో 40 ఆర్టికల్ ఏముంటుందంటే పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు గురించి ఉంటుంది. 46లో మనకు ప్రత్యేక అవకాశాలు లేదా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు మనకు 46లో ఉంటుంది. 47లో మనకు మద్యపాన నిషేధం ఉంటుంది. 48 వచ్చేసి మనకు గోవధ నిషేధం ఉంటుంది. అదేవిధంగా మనకు 49లో ప్రాచీన కట్టడాల యొక్క సంరక్షణ అని చెప్పేసి ఉంటుంది. ఇవన్నీ కూడా చూసుకోండి. ఇవి గాంధీయవాద నియమాలు. 40లో పంచాయతీరాజ్ సంస్థలు, 46లో ప్రత్యేక అవకాశాలు, 47లో మద్యపాన నిషేధము, 48లో గోవధ, 49లో ప్రాచీన కట్టడాల యొక్క సంరక్షణ అని చెప్పేసి ఉంటుందండి. అదేవిధంగా మనకు నెక్స్ట్ ఉన్నటువంటిది ఉదారపరమైనటువంటి అంశాలు. సో ఉదారపరమైనటువంటి అంశాలు మనకి ఏమి ఉంటాయంటే 44 ఆర్టికల్ ఉంటుంది. సో ఆ 44 ఆర్టికల్ అనేటువంటిది మనకు ఉమ్మడి పౌరస్మృతి కామన్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటుంది. ఇటీవల కామన్ సివిల్ కోడ్ను అమలు చేస్తూ వార్తల్లో నిలిచినటువంటి రాష్ట్రాన్ని మనకు దానికి సంబంధించి మీరు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి నేను కరెంట్ ఇష్యూలో బాగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి చెప్పేటప్పుడు సార్ దానికి సంబంధించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఆర్టికల్ 45. సో ఆర్టికల్ 45లో మనకు 0 to 6 ఏజ్ ఉన్నటువంటి అభివృద్ధి కోసం వారి యొక్క సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి మనకు 45లో ఉంటుంది. సో ఆర్టికల్ 50లో ఏముంటుందంటే కార్యనిర్వహణ శాఖను న్యాయశాఖ నుంచి వేరు చేయాలని చెప్పేసి మనకు ఆర్టికల్ 50లో ఉంటుంది. సో ఆర్టికల్ 51లో ఏముంటుందంటే భారతదేశం నిర్వహించుకునేటువంటి విదేశీ వ్యవహారాలు. సో విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశం మనకు 51లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాడు. క్యాపిటల్ ఏ వచ్చేసి భారత రాజ్యాంగంలో ప్రకరణ 356 ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడానికి సంబంధించిందన్నాడు. బి వచ్చేసి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించే సమయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల విభజనకు సంబంధించినటువంటి నిబంధనలను రాష్ట్రపతి నిలిపివేయవచ్చు అని చెప్పేసి అన్నాడు. వీటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. సో ఇది మనకు అత్యవసర అధికారాలు. సో అత్యవసర పరిస్థితుల మీద ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అండి. సో మనకు రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాల్లో భాగంగా 3 ఆర్టికల్స్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఆర్టికల్ 352 ప్రకారం
జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. మనకు 356 ప్రకారం రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన, ఆర్టికల్ 360 ప్రకారం మనకు ఆర్థిక అత్యవసర పరిస్థితి అని ఉంటుంది. సో ఇక్కడ మనకు 356 ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇచ్చాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కలిగేటువంటి మార్పులు ఏంటంటే, ఈ అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల విభజనకు సంబంధించినటువంటి నిబంధనలను రాష్ట్రపతి నిలిపివేయవచ్చు అన్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం బి మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ 2 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇప్పటివరకు మన భారతదేశంలో ఎప్పుడు కూడా విధించడం లేదు. కాకపోతే ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్రపతి యొక్క జీతం తప్ప మిగిలిన అన్ని రకాల పదవుల యొక్క జీతభత్యాలలో కోత విధించవచ్చు అని చెప్పేసి ఉంటుంది. సో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ పత్రాలను మనకు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అన్ని బడ్జెట్ పత్రాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఉంటుంది. సో ఈ అంశాలను మనకు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కలిగేటువంటి మార్పులుగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో భారతదేశంలో ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించలేదు. సో మనకు 352 ప్రకారం మనకు జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటి అంశం తెలుపుతుంది. భారతదేశంలో ఇప్పటివరకు 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. సో 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా విధించడం జరిగింది. అదేవిధంగా 1971లో పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా, అదేవిధంగా 1975లో మనకు అంతర్గత కల్లోలాల కారణంగా. సో ఇక్కడ మనకు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 356 ఆర్టికల్ అనేటువంటిది మనకు రాజ్యాంగ అత్యవసర పరిస్థితి గురించి తెలుపుతుంది. అంటే రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి ఆర్టికల్ వచ్చేసి 356గా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ 2014 ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించిందని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి అంతర్గత బాహ్య ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి భారతదేశం ప్రయత్నాలు అన్నాడు. 2 వచ్చేసి పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ప్రక్రియలు, చట్టాలను సమీక్షించడం అన్నాడు. 3 వచ్చేసి ముస్లిం వివాహ చట్టం రద్దు అన్నాడు. 4 వచ్చేసి మానవ హక్కుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రక్రియలను చట్టాలుగా సమీక్షించడం అన్నాడు. సో ఇది మనకు 2014లో ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ. సో ఇది మనకి ఏంటంటే, సో ఇది పర్యావరణం మరియు అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రక్రియలకు సంబంధించి చట్టాలను సమీక్షించడం అనేటువంటి దాని మీద ఏర్పాటు చేయబడ్డ కమిటీగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే వార్తల్లో నిలిచేటువంటి కమిటీలు వాటికి సంబంధించి ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడుతున్నాయి అనేటువంటి చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు రీసెంట్గా మనకు జమిలీ ఎన్నికలకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన మనకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లా మనకు ఏర్పాటు చేసినటువంటి కమిటీలకు సంబంధించి దానికి సంబంధించినటువంటి ఏ ఉద్దేశం మీద ఏర్పాటు చేయబడింది అనేటువంటి ఉద్దేశం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అని చెప్పేసి అంటున్నాడు. ఏ వచ్చేసి రాజ్యాంగ బాధ్యతను న్యాయంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి గవర్నర్పై రాజ్యాంగం కల్పించిన పదవులను అధికారంతో భారం వేయకూడదని చెప్పేసి ఇచ్చాడు. బి వచ్చేసి గవర్నర్ను విశ్వవిద్యాలయ ఛాన్సలర్గా చేయడము, తద్వారా అతనికి ఆమె అధికారాలను అప్పగించడం చారిత్రాత్మకంగా కొన్ని ఔన్నత్యాన్ని కలిగి ఉన్నప్పటికీ నేటి కాల పరిస్థితుల్లో మార్పుల్లో అది ఉనికిని కోల్పోయిందని చెప్పేసి ఇచ్చాడు. సో ఇందులో మనకు ఏ కమిటీ సూచించిందని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే, సో ఇది గవర్నర్ వ్యవస్థకు సంబంధించి గవర్నర్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల మీద మనకు ఏ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని చూసుకున్నట్లయితే ఆన్సర్ వచ్చేసి మదన్ మోహన్ పూంచి కమిషన్ అండి. సో మదన్ మోహన్ పూంచి కమిషన్ మనకు 2004లో ఏర్పాటు చేయబడినటువంటి యూపీఏ గవర్నమెంట్ 2007లో మనకి ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేస్తుంది. మనకి ఇది 5 సభ్యులతో ఈ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. సో ఈ కమిటీ తన యొక్క రిపోర్ట్ను వచ్చేసి మనకు 2010లో, సో 2010 మార్చిలో తన యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఇచ్చినటువంటి అంశాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల మనకు గవర్నర్కి గవర్నమెంట్కి మధ్య చాలా వివాదాలు రావడం జరుగుతుంది. సో దాని అంశాల్లో భాగంగా మనకు మదన్ మోహన్ పూంచి కమిషన్ మనకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. సో గవర్నర్ని నియమించే సందర్భంలో, అదేవిధంగా గవర్నర్ని తొలగించేటువంటి విధానాలలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఈ కమిటీ తన యొక్క రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. సో ఈ కమిటీ ప్రకారం ఏంటంటే, ఒక రాష్ట్రంలో ఒక గవర్నర్ని నియమించే సమయంలో ఎవరిని సంప్రదించాలి, ఏ కమిటీ ఆధారంగా మనకు ఈ యొక్క ఏర్పాటు చేయాలని సూచించింది. సో మనకు గవర్నర్ని నియమించాలంటే మనకు ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేయబడినటువంటి కమిటీలో భాగంగా లోక్సభ స్పీకరు, అదేవిధంగా లోక్సభకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్, అదేవిధంగా మనకు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. సో ఈ 5 సభ్యులతో కూడినటువంటి కమిటీ యొక్క రిపోర్టు ఆధారంగానే ఆ రాష్ట్రంలో గవర్నర్ని నియమించాలని చెప్పేసి తెలపడం జరిగింది. సో అదేవిధంగా గవర్నర్ని తొలగించాలంటే ఆ రాష్ట్రపతిని ఎలాగైతే పార్లమెంటు తొలగించేటువంటి అధికారం, సో రాష్ట్రపతిని ఏ విధంగా అయితే పార్లమెంటు మనకు తొలగిస్తుందో, అదేవిధంగా ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి శాసనసభ 2/3 వంతు తీర్మానంతో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్లు తొలగించేటువంటి అధికారం ఆ రాష్ట్రానికి సంబంధించిన శాసనసభకు కల్పించాలని చెప్పేసి మనకు మదన్ మోహన్ పూంచి కమిషన్ తన యొక్క రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఇది 2 కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ కమిటీ యొక్క సూచనల మేరకు ఎలా నియమించాలి, ఈ కమిటీ యొక్క సూచనల ప్రకారం ఎలా తొలగించాలి అనేటువంటి నిబంధనలను మనకు చేర్చడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం ఈ కమిటీ రిపోర్ట్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
సో ఈ క్రింది చట్టాలు రూపొందించడానికి సంవత్సరాలకు సంబంధించి సరిగ్గా జతపరచబడలేదు అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే 2005లో సో మనకు 2005 సమాచార హక్కు చట్టం అన్నాడు, ఇది మనకు కరెక్ట్ అవుతుంది. మనకు అదేవిధంగా ఎంజీఎన్ఆర్జీ యాక్ట్ వచ్చేసి 2005 అన్నాడు, ఇది కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా మనకు ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అని చెప్పేసి ఇచ్చాడు. అదేవిధంగా ఆహార భద్రతా చట్టం మనకు 2012 అన్నాడు. సో మనకి ఈ ఆహార భద్రతా చట్టం వచ్చేసి 2011లో వచ్చిందండి, చూసుకోండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.